తెలంగాణలో పనిచేసే ఆంధ్ర ఉద్యోగులు ఎత్తున్నారో వాళ్ళంతా ఆంధ్ర ప్రభుత్వానికి పోవాల్సిందే. అయ్యో ఇక్కడ ఆప్షన్లు ఉండయి. తెలంగాణ ఆంధ్రాలో కూడా ఆప్షన్లు ఉండయి. తెలంగాణ ఆంధ్రాలో కూడా అవ్వని మాట మీద మన్నుబడ. ఎన్నికలప్పుడేమో ఆప్షన్లు ఉండవని ఉద్యోగస్తుల ఓట్లు దండుకుంటివి. మరికిప్పుడు దాదాపు 2 లక్షల మంది ఆంధ్ర ఉద్యోగస్తులు ఇక్కడనే ఉన్నారు. గంతేకాదు సుమారు 10,000 తెలంగాణ ఉద్యోగులు ఆంధ్రాలో పనిచేయాల్సి వచ్చింది. గప్పుడేమో తీస్మార్కాన్ లెక్క మాట్లాడి ఇప్పుడు ఆప్షన్ల విషయంలో కుక్కిన పేన్ లెక్కున్నావు. మా దేవి ప్రసాద్ని మోసం చేస్తేవి, మమ్మల్ని మోసం చేస్తేవి. ఇంకా మీకు ఉద్యోగస్తులు ఓట్లయ్యాలా సారు? ఎక్కడికి పోయినా ఒక దరఖాస్తు తీసుకొని వస్తా ఉన్నాం. ఏందా సార్, మేము కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, మేము రెగ్యులరైజ్ కావాలి. మేము గిరిజన ఆశ్రమ పాఠశాలను, మాది రెగ్యులరైజ్ కావాలి. బాసర టెంపుల్లో ఉన్నాం, కాంట్రాక్ట్ ఉద్యోగస్తాం, మాది రెగ్యులరైజ్ కావాలి. ఎక్కడికి పోయినా గతంలో నేను బాగా విమర్శ చేసిన, ఈ కాంట్రాక్ట్ డాక్టరు, కాంట్రాక్ట్ లెక్చరరు, కాంట్రాక్ట్ టీచరు, కాంట్రాక్ట్ నర్సు, సపరేట్గా కాంట్రాక్ట్ ముఖ్యమంత్రి కూడా న్యాయం కాదు. ఏ పంచాయతీ లేదు. కాంట్రాక్ట్ ముఖ్యమంత్రి, కాంట్రాక్ట్ మంత్రులు వీళ్ళకన్నా బెటరీని పనిచేస్తారు వాళ్ళు. అందుకే నేను మనవి చేస్తా ఉన్నా, తెలంగాణలో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు మీరు ఏ డిపార్ట్మెంట్ అన్న కావచ్చు, ఏ పాఠశాల కావచ్చు, లేదా మరొకటి కావచ్చు, కాంట్రాక్ట్ ఉద్యోగం అన్న సిద్ధాంతానికే కేసీఆర్ వ్యతిరేకం. నాకు అది పడది. కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ అంటేనే శ్రమ దోపిడీ విధానం. అందువల్ల తెలంగాణలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉండరు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని చెప్పి ఎన్ని ఇబ్బందులున్నా రెగ్యులరైజ్ చేసి తీరాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. అందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయడం అయింది. తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరికీ క్రమబద్ధీకరణ త్వరలోనే పూర్తి అవుతుందని ఈ సందర్భంగా సంతోషంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అగ్గో కేసీఆర్ సారు, ఎన్నికల ముందు మీరు సభలలో ఏం మాట్లాడిండ్రు? తమరికి కాంట్రాక్ట్ అన్న పదమే పడదంటివి. అధికారంలోకి వచ్చినాక అందరినీ పర్మనెంట్ చేస్తున్నంటివి. మళ్ళా 15 ఆగస్టు నాడేమో ఏకంగా కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయమని ఆర్డర్లు ఇచ్చినావట కదా. మరి నిజానికి ఏం ఆర్డర్లు ఇచ్చినావు సారు? దాదాపు 1000 మంది కాంట్రాక్టు ఉద్యోగులను కొత్తగా భర్తీ చేయమని గట్లెట్లా ఆర్డర్లు ఇచ్చినావు? గిట్ల మాట మారిస్తే నిన్నెట్లా నమ్మాలా? నీకు మళ్ళీ ఓటెట్టేయాలా? గిది సరేగాని సీఎం పదవి కూడా 5 ఏళ్ల కాంట్రాక్టే, జీవితాంతం కాదు.